అందరికి వందనాలు. దేవుడు ఈరోజు మనతో చెప్తున్న మాట ఏంటి అంటే, దేనికి నువ్వు భయపడవద్దు అంటున్నాడు. ఏ పరిస్థితి మన జీవితంలో ఉన్నా, ఎన్ని సమస్యలు మన జీవితంలో ఉన్నా, ఇదే అంత మన స్థితి మన జీవితంలో వచ్చినను మనం భయపడకూడదు. ఏంటయ్యా నువ్వు భలే చెప్తావు, భయపడ మరి అప్పులు, నాకు భయం, రేపు వాడికి ఇవ్వాలి అప్పులు, మరి రేపు నాకు సెలక్షన్ ఉన్నాయి, మరి ఆ సెలక్షన్ అవుతానో తెలియదో భయం, మరి మరి నాకు అన్నిట్లో మరి ఏదో ఒక్కొక్క పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యలు, ఎంత చెట్టుకి అంత గాలిలాగా. మరి నువ్వు ఎవరు అంటే ఎవరు నమ్ముతా ఉన్నావు, ఏ దేవుణ్ణి నమ్ముతా ఉన్నావు నువ్వు తెలియకపోతే నీ బ్రతుకంతా భయంతోనే, నీ బ్రతుకంతా బాధతోనే ఉంటూ ఉంటుంది. అయ్యో ఎట్లా అంటే మనమేం చేయలేము. కానీ ఒకటి దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, భయపడబాకు. అయితే ఒక వ్యక్తి నాకు తెలుసు, ఎవరు అంటే మరి బైబిల్లో మనం చూస్తూ ఉంటాం, తెలుసు, అందరికీ తెలుసు, క్రైస్తవులకి అందరికీ మరి పరిచయుడే, అందరికీ మరి పరిచయం ఉన్న వ్యక్తి ఎవరు అంటే అపోస్తులైన పౌలు. అపోస్తుల పౌలు తన ఉన్న కాడి నుంచి మరి రోమా పట్టణానికి వెళ్ళాలి. తన చెరసాల నుంచి మరి తీసుకెళ్తా ఉన్నారు. చెరసాల నుంచి ఆ యొక్క ఓడ ప్రయాణంలో మరి తనని బంధించుకుంటూ తీసుకెళ్తా ఉన్నారు. తనేం తప్పు చేసినా లేదు, దేవునికి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు చూడు, అదే తనకు ఒక శిక్షలాగా మారింది. సరే, మరి ఆ యొక్క ఓడ ప్రయాణం వెళ్తూ ఉన్నప్పుడు మరి ఒక సమయం ఏమైంది అంటే, మరి చుట్టూ గాలితోనే వానతోనే మరి ఆ యొక్క పడవని కొడుతూ ఉంది. ముందు కదలతట్లే, వెనక కదలట్లేదు ఆ పడవ. మరి ఏం చేసిందంటే, మరి ఆ పడవ అంతా బద్దలైపోయింది, పగిలిపోయింది. ఎట్లా ఆధారం లేదు. మరి ఎందుకు అంటే సముద్ర నడిబొడ్డునున్న వాళ్ళు. అయ్యో ఎట్లో తెలియదు, ఎక్కడి నుంచి ఆధారమో తెలియదు. ఇప్పుడైనా మనకు ఏముందంటే మరి రెస్క్యూ టీం ఉంది, కొంచెం ఇది కొంచెం ఇదైనా రేడియో నుంచి మనము పంపిస్తాం, వాళ్ళు వచ్చి మళ్ళీ హెలికాప్టర్ ద్వారా మనం కాపాడుతూ ఉంటారు. కానీ అప్పుడు ఆ సౌకర్యాలు లేవు, ఏమీ లేవు. కాపాడితే దేవుడు కాపాడాలి. మరి ఏం చేయాలి అంటే, ఈ పరిస్థితిలో ఏం చేయాలి అంటే, మరి అక్కడున్న అపోస్తుల పౌలు మరి అందరూ భయపడతా ఉన్నారు, అందరూ దిక్కుతోచిన పరిస్థితుల్లో మరి మునిగిపోతూ ఉన్నారు. అయితే అపోస్తుల పౌలు ఆ యొక్క చెప్తాడు, అందరికి చెప్తాడు, భయపడబాకండి, దిగులు పడబాకండి, నేను ఎవరిని సేవిస్తా ఉన్నానో ఆ దేవుని పక్షంగా నేను మాట్లాడుతూ ఉన్నాను. మరి గత రోజున దేవుని యొక్క దూతనతో మాట్లాడింది, మరి ఇక్కడున్న ఎవరి ప్రాణం నేను మరి పోదు, అందరి ప్రాణాలు నేను కాపాడుతాను, మరి అందరినీ చేతికి నా చెప్తూ ఉన్నాను అన్నది. భయపడబాకండి. చూడు, ఆ పరిస్థితుల్లో కూడా భయపడబాకండి అని ఒక స్వరం విని తను నిబ్బరం కలిగి ఉన్నాడు. మరి ప్రతి ఆధారం మనం వింటా ఉన్నాం, నా కుమారుడు భయపడబాకు, నిబ్బరం కలిగి ఉండు. ఎన్నిసార్లు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, భయపడవద్దు అని. మరి ఎందుకు మనము ప్రతి విషయం కొరకు భయపడతా ఉంటాం? అయ్యో రేపు అప్పులోనికి ఏం చెప్పాలి, అయ్యో ఏజ్ పెరుగుతూ ఉంది, ఎట్లా పెళ్ళి అవుతుంది, అయ్యో మరి నాకు సెలక్షన్లు ఉన్నాయి, ఆ సెలక్షన్లు మరి నెగ్గుతానా అన్న భయము. ఒక్కొక్కరికి ఒక్కొక్క భయము వెంటాడుతూ ఉంటుంది, నిజమే. కానీ పౌలు గారు ఒక మాట ఏంటంటే, నేను ఎవరిని సేవిస్తా ఉన్నాను అంటాడు కదా. మరి అదేవిధంగా నిజంగా పౌలుకు తెలుసు తను సేవిస్తున్న దేవుడు ఎంత శక్తిమంతుడో, ఎంత బలము కలవాడో పౌలుకు తెలుసు. అందుకే నిబ్బరం కలిగి ఉన్నాడు. మరి అదే దేవుణ్ణి నువ్వు నమ్ముతున్నావు కదా, మరి అదే దేవుణ్ణి నువ్వు విశ్వసిస్తూ ఉన్నావు కదా. మరి ఎందుకు నువ్వు ప్రతి విషయంలో భయపడతా ఉన్నావు? మరి ఎందుకు నువ్వు ప్రతి విషయంలో చింతిస్తూ ఉన్నావు? మరి ఎందుకు నువ్వు ప్రతి విషయంలో ఇదే అంత మన స్థితిని చూస్తూ ఉన్నావు? అయ్యో ఎప్పుడు తెల్లారుతుందా అని చూస్తూ ఉన్నావు. ఎప్పుడు మరి ఎవరికి మరి ఏ సమాధానం చెప్పాలని ఆలోచిస్తూ ఉన్నావు. నిజంగా నువ్వు ఎవరు నువ్వు తెలియకపోతే
నిజంగా నీ స్థితి ఏంటో నీకు తెలియకపోతే ఎన్నేళ్ళైనా నువ్వు భయపడుతూ అదే స్థితిలో ఉండిపోతావు. అదే నిన్ను పుట్టించిన వాడు దేవుడు. ఇన్ని లక్షల మందిలో దేవుడు నిన్నెందుకు రక్షించుకున్నాడు అంటే ఆయన చెప్పి ఉన్నాడు, నా కుమారుడా భయపడబాకు. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అది ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 41:9 అధ్యాయం చూసుకుందాం. ఒకసారి 9-10 అధ్యాయం చూసుకుందాం. నీవు నా దాసుడవనియో నేను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియో నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడే ఉన్నాను, భయపడకుము. నేను దేవుడే ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే. నీతి అను దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుందును. అంటే నీతి అను ఆయన దక్షిణాస్తంతో ఆదుకుంటాను అన్నాడు. మరి దేనికి నువ్వు చింతించబాకు, దేని బట్టి నువ్వు భయపడబాకు, నేను నీతో ఉన్నాను అన్నాడు. మరి చూడు, దిగులు పడబాకు, చెడియొక్కబాకు, నేను నీతో ఉన్నాను అన్నాడు. మరి ఏ దేవుడు నమ్ముతా ఉన్నావు? ఆయన ఎందుకు నువ్వు భయపడుతున్నావు ప్రతి విషయానికి? మరి బైబిల్ 366 సార్లు ఒక మాట రాయబడింది. ఏంటి అంటే భయపడకూడదు అంటే ఏంటన్నమాట, ప్రతిరోజు నా కుమారుడా భయపడకు, నా కుమార్తె భయపడకు, నా కుమారుడా దిగులు పడకబాకు, నా కుమారుడు నిబ్బరం కలిగి ఉండు. ఎందుకు అంటే ఆయన ఎవరో, ఆయన ఎంత శక్తిమంతుడో, ఆయన ద్వారా మరి ఆయన ఏం చేస్తాడో, ఆయన శక్తి ఏంటో నిజంగా చెప్తా ఉన్నాను. ఆయన శక్తిని తెలుసుకోవాలి, ఆయన బలంను తెలుసుకోవాలి అంటే ఒకటే మనకు ఆధారం ఏంటి అంటే బైబిల్. దేవుడు ఎందుకు రాపించి ఉన్నాడంటే మరి యోహాను సువార్తలో ఒక మొదటి అధ్యాయంలోనే ఒక మంచి మాట ఉంటుంది. ఏంటి అంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడే ఉండెను అన్నాడు. అంటే వాక్యమై ఉన్న దేవుడు మరి నీ చేతిలో ఉంటే మరి ఎందుకు నువ్వు చింతిస్తా ఉన్నావు? చూడు, చేతులు పట్టుకుంటే అవుతుందా? కాదు. మరి నీ హృదయం నుంచి జీవధార నదులు బయలుదేరుతుంది అన్నాడు దేవుడు. మరి నీ హృదయం నుంచి జీవధార నదులు బయలుదేరాలి, నువ్వు దేనికి భయపడకూడదు అంటే ఆయన లేఖనంలో చదవాలి. 366 సార్లు దేవుడు అన్నాడు కదా భయపడబాకు అని. మరి ఆ భయపడకూడదు అనే మాట నువ్వు ప్రతిరోజు ఒక్కొక్క పేజ్ చదవాలి, ఒక్కొక్క అధ్యాయం ఇప్పటి నుంచి అయినా చదువు. అయ్యో, ఈరోజు నాతో దేవుడు మాట్లాడతాడా? ఈరోజు దేవుడు నాతో ఏం చెప్తా ఉన్నాడు? అబ్రహాం జీవితంలో ఏం చేసిండు, ఇస్సాకు జీవితంలో ఏం చేసిండు, యాకోబు జీవితంలో ఏం చేసిండు, మోషే జీవితంలో ఏం చేసిండు, మరి నోహవు జీవితంలో ఏం చేసిండు, అనోకు జీవితంలో ఏం చేసిండు, మరి ఇటుపోతే కొత్త నిబంధనలో మరి పౌలు గారి జీవితంలో 12 మంది శిష్యులు గారి జీవితంలో మరి ఏం చేసిండు చదవా నువ్వు. వాళ్ళ జీవితంలో అద్భుతం చేసిన దేవుడు నీ జీవితం ఎందుకు చేయడు? వాళ్ళ జీవితంలో మరి చేసిన దేవుడు నీ జీవితం ఎందుకు చేయడు? మరి ఏలే గురించి ఒక మాట ఉంది, ఏంటంటే ఏలే మన వంటి స్వభావం గల వ్యక్తే అంట, కానీ ఇతను అత్యాశక్తితో ఎప్పుడైతే ప్రార్థన చేసినాడో మరి ఆకాశం నుంచి మరి అగ్ని కురిపించినట్టు 3.5 సంవత్సరాలు మరి ఆ యొక్క వాన పడినట్టు మనం చూస్తాం. ఏది మన వంటి మట్టి మనిషి ప్రార్థన చేసింది కదా. మరి ఆ మట్టి మనిషి దేవుని యొక్క తోడు ఉంటే ఇతన్ని ఆపలేడు, తను ఎవరు ఆపలేరు. పరాక్రమంగా బాలాడులై తను ముందుకెళ్తాడు. అనేక మంది దేవుని దగ్గర అనేక మంది ఆశీర్వాదకం తను ఉంటాడు. ఏంటయ్యా అన్ని బాగానే చెప్తావు, వాక్యం చెప్పమంటే కోటలు దాటిపోతాయి. మరి నువ్వు భయపడుతున్నావు అంటే నిజం, నాకు భయం ఉంది, కానీ ప్రతిరోజు ఆయన లేఖనాలు చదువుతూ ఉన్నాను. తను ఓదాడుస్తూ నా కుమారుడు భయపడబాకు, నేను నీతో ఉన్నాను అన్న మాట నేను వింటా ఉన్నాను. మరి నీ జీవితంలో వింటా ఉన్నావా? నీ జీవితంలో నువ్వు మరి ఆయన లేఖనాలు మరి చదువుతా ఉన్నావా? ఆయన బలం తెలుసుకోవాలి, ఆయన శక్తిని తెలుసుకోవాలి, ఆయన హస్తం నీతో ఉండాలి అంటే నువ్వు ప్రతి దినం ఆయన లేఖనాలు చదవాలి. ఏంటయ్యా బాగా చెప్తావు, ఉన్న పనులకి ఉన్న సమస్యలకి ఏడయ్యా కుదురుతుంది వాక్యం చదివేది? పేపర్ చదవడానికి టైం లేదు, మరి వాక్యం చదివేది ఎక్కడయ్యా అని అంటాం. నిజం. కానీ లోకమంతా సంపాదించుకుని చివరికి తన ప్రాణం పోతే వానికి ఏం లాభం అని లేఖనాలు రాయబడే ఒక మాట. మరి దేవుని యొక్క మరి నాకు వేరుగా మీరు ఏమి చేయలేరు అని దేవుడే అంటా ఉన్నాడు. మరి దేవునికి వేరుగా నువ్వేం సంపాదించినా అది వృధా. దేవునికి వేరుగా నువ్వేమి సంపాదించినను ఏమి చేసినను అది వృధా. ఎందుకు అంటే ఆయన అన్నాడు,
నాకు వేరుగా మీరు ఏం చేయలేరు. మరి మనిషి జీవితము తన కష్టపడి ద్వారా తను వర్ధిల్లలేడు, కానీ యెహోవా ఆశీర్వాదం వల్లనే తను వర్ధిల్లుతాడని లేఖన రాయబడి ఉంది. చూడు, ఎందుకు నేను చెప్తా ఉన్నాను అంటే, దేవుని యొక్క మాటల్ని వింటూ ఉంటా, దేవుని యొక్క మాటల్ని చదువుతూ ఉంటా. మరి అనేక సేవకుల యొక్క అనుభవాలను చూసుకుంటూ, ఎందుకంటే అనేక సేవకుల అనుభవాలు ఎందుకు నేను చూస్తూ ఉంటానంటే, మరి వాళ్ళ జీవితం చేసిన కార్యాలు మరి నా జీవితం ఎందుకు చేయడు దేవుడు అని నేను దేవుని కాడ మరి ప్రార్థన చేస్తూ ఉంటా. ప్రభా, ఆ శివుడికి ఇచ్చిన అభిషేకము మరి అనేక మందికి మార్చింది కదా, ఆ అభిషేకం నాకు అనుగ్రహించు. క్యాథరిన్ కుల్మన్ అనే ఒక గొప్ప దైవ సేవకురా. ఇప్పుడు మన టచ్ అంటే పడిపోతారు చూడు సేవకులు. అసలుగా ఇంతవరకు భూమి పుట్టిన తర్వాత ఏ మనిషి చేయని ఆ యొక్క కార్యాలు మరి క్యాథరిన్ కుల్మన్ ద్వారా దేవుడు జరిగించాడు. పరిశుద్ధాత్మ శక్తి ఏంటో క్యాథరిన్ కుల్మన్ ద్వారా బయటపడింది. ఆడదానే కానీ తను నిలబడ్డ దేవుని కోసం. ఎప్పుడైతే తను నిలబడ్డదో, తను వెళ్తూ ఉంటున్న దేవుని యొక్క సన్నిధి తన చుట్టూ వైఫైలాగా ఉంది కనుక పడిపోతూ ఉంటారు. అంటే ఏంటన్నమాట, దేవుడు ఆ వ్యక్తిని వాడుకుంటూ ఉన్నాడు. ఎందుకు అంటే పరిశుద్ధాత్మని ప్రతిరోజు అంట తను వందనా చెల్లిస్తూ ఉంటుందంట. ప్రతిరోజు దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. అంటే మరి ప్రతిరోజు మనకి ఎన్ని గంటలు ఉందంటే 24 గంటలు కదా. ఆ 24 గంటలు కూడా దేవునితోనే కనెక్టెడ్ ఉంటుందంట. మరి ఆ యొక్క దేవునితోనే కనెక్ట్లో నువ్వు ఉన్నావా? ఇది పరిశీలించుకునే విషయం. ఎందుకు మన జీవితంలో భయపడతా ఉన్నాం? ఎందుకు మన జీవితంలో దిగులు పడతాం? ఎందుకు ఈ అప్పు కోసం కావచ్చు, ఈ రోగం ఎప్పుడు పోతుందో, ఈ అప్పు ఇప్పుడు పోతుందో, ఈ యొక్క మరణకరమైన బాధ ఇప్పుడు పోతుందో అని ప్రతి నిత్యం మనం బాధపడతా ఉంటాం. కాదు, దేవుని చిత్తం కాదు. నువ్వు అప్పుల్లో ఉండడం దేవుని చిత్తం కాదు. నీ యొక్క రోగాలు ఉండడం దేవుని చిత్తం కాదు. మరి పరలోకం ముందులో ఒక ప్రార్థన ఉంది. ఏంటంటే, పరలోకం ముందు నా మా తండ్రి నీ నామ పరిశుద్ధపరచబడను కాక, నీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తం పరలోకం ముందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేర్చు. పరలోకంలో రోగం లేదు, పరలోకంలో అప్పు అనే సమస్య లేదు. పరలోకంలో ఆశీర్వదించబడిన వ్యక్తులు మాత్రమే ఉన్నారు. మరి పరలోకం నెరవేర్చినట్లు భూమి మీద నెరవేర్చమని మరి దేవుడే ఆ ప్రార్థన శిష్యులకు నేర్పిస్తూ ఉంటాడు. మరి పరలోకంలో నెరవేర్చే ఆ యొక్క ప్రార్థన అంటే, పరలోకం లేదు, ఒక వ్యక్తిని కాడి కింద నలగాలని దేవుడు ఆ పరిస్థితులు ఎందుకు అనుభవిస్తారంటే, ఒకటే నేను మార్చుకోవాలని. కానీ కొన్ని పరిస్థితులు ఉంటాయి, మరి నీ శాపం ద్వారా, నీ యొక్క కట్ల ద్వారా అవి కట్టుకుంటూ ఉంటాయి. జీవితకాలం నువ్వు అనుకుంటావు, ఎన్నోసార్లు ప్రార్థన చేసి వదిలిపెడతావు. అయ్యో ఇది దేవుని చిత్తము అనుకుంటావు. కాదు, దేవుని చిత్తము నువ్వు అనుకోబాకు. దేవుని చిత్తం కాదు. నువ్వు ఆశ్రదించబడడం దేవుని చిత్తము, నువ్వు వర్ధిల్లడం దేవుని చిత్తము, అనేక మంది దీవెనకరంగా ఉండి ఆశీర్వాదకరంగా ఉండడం దేవుని చిత్తము. ఆయన నీతో ఉన్నాడు, నిన్ను బలపరుస్తాడు. అందుకే ఇప్పటికైనా ఆయన లేఖనాలు ప్రతిరోజు చదువు, ఆయన యొక్క లేఖనాలు ప్రతిరోజు ధ్యానించు. అప్పుడు నీకు శాంతి, నెమ్మది కలుగుతూ ఉంటుంది. అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడిని నిలబెట్టి వాడుకుంటాడు. ఒకసారి గమనించు, ఎన్ని రోజులైంది దేవుని కాడ విజ్ఞాపన చేసి? ఒక్కసారి ఆలోచించు, ఎన్ని రోజులైంది దేవుని కాడ ప్రార్థన చేసి? ఒక్కసారి గమనించు, ఎన్ని రోజులైంది దేవుని కాడ ఏడ్చి మనసారా దేవుని యొక్క బాధలు దేవుని చెప్పి ఎన్ని రోజులైంది కదా. మరి ఆలోచించు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, అనేక మంది దీవెనకరంగా ఉంచుతాడు. ఈ చిన్ని ప్రార్థన, ఈ చిన్ని ఒక వాక్యము మరి దేవుడు దీవించునుగాక. మరి విన్నవారిని కూడా, మిమ్మల్ని కూడా దేవుడు ఆశ్రదించి మరి చెప్పిన మాటలు ఫలించబడిన గాక అని ప్రార్థన చేస్తూ, మరి మీరు కూడా నా గురించి ప్రార్థన చేయమని కోరుతూ, మరి యేసు నామములో ఈ చిన్ని యొక్క వాక్యము ముగిస్తూ, యేసు నామములో మరి దేవుని వందనాలు చెల్లిస్తా ఉన్నారు. ఆమేన్.